ఇప్పుడు రోడ్ల పంట పోయేటప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే ఎవరైనా హెల్ప్ చేస్తారా? చెప్పురి చేస్తారా? మాక్సిమం అంటే చాలామంది ఇగ్నోర్ చేస్తారు, వదిలేస్తారు. ఏమనంటే ఆళ్ళు మాకు తెలది, ఆళ్ళు మా కులపోళ్ళు గారు, ఆళ్ళు మా ఊరోళ్ళు గారు, మా రిలేషన్ గాదు. అండ్ మాకు సంబంధం లేనోళ్ళు. అంటే మా బంధువులు గారు అంటారు గదా! కాదురా! ఇప్పుడు మరి ఏ సంబంధం ఉన్నదని ఆ! ఇండియన్ ఆర్మీలో పనిచేసే ప్రతి సోల్జర్‌కి వాళ్ళందరికీ మనం బంధువులైతామా? మన కులపోళ్ళా? మన సంబంధికులా? హ్మ్. చెప్పురి. వాళ్ళు వేరే దగ్గర ఎక్కడనో పుట్టి, ఎక్కడనో పెరిగి, ఎంతనో స్ట్రగుల్ ఫేస్ జేసి, వాళ్ళు మన దేశంలో ఉన్న ప్రజల కోసం వాళ్ళు ఏ కులమోళ్ళో, వాళ్ళ పేరు గూడా మనకు తెలది. వాళ్ళు మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి, వాళ్ళు బార్డర్‌ల సెక్యూరిటీగా ఉన్నారు. హ్మ్. కదా! మరి వాళ్ళకేం అవసరం? వాళ్ళు డ్యూటీ చేస్తుర్రు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సొంత వాళ్ళు అనుకోని వాళ్ళు చేస్తారు గదా! మరి మన దేశంలో ఉన్న ప్రజలెందుకు ఒకడికి యాక్సిడెంట్ అయినా, ఒకడికి అన్యాయం జరిగినా, ఏం జరిగినా ఎందుకు మాట్లాడరు? ఎందుకు సపోర్ట్ చేయరు? ఎందుకు ఆడు నా కులం గాదు, ఆమె నా కులం గాదు, ఆడు నా మతం గాదు, ఆమె నా మతం గాదు. వాడు వేరే క్యాస్టోడు, అది వేరే క్యాస్ట్‌ది. ఇట్లా మాట్లాడతారు ఎందుకు? తప్పు గదా! మరి ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు గూడా డ్యూటీ చేస్తారు. వాళ్ళ దాంట్లో చాలా రకాల కులం సంబంధించిన వాళ్ళుంటారు. చాలా క్యాస్ట్ ఉన్న వాళ్ళుంటారు. సో, చాలామందుంటారు. అందరుంటారు. అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గానీ, ఇండియన్ ఆర్మీలో గానీ, ఏజెంట్స్‌లో గానీ, దేంట్లో అయినా ప్రతి దాంట్లో అన్ని కులానికి చెందిన వాళ్ళు, దాంతో పాటు అన్ని మతాలకు చెందిన వాళ్ళు గూడా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకోవచ్చు గదా! ఈడు యాక్సిడెంట్ అయింది మన కులపోళ్ళు గాదు ఈళ్ళు. ఎందుకు మనం చేసుడు హెల్ప్. ఆళ్ళట్లా అనుకోరు. వాళ్ళేమనుకుంటారంటే దిస్ ఈజ్ అవర్ ఇండియా. మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మన సహోదరులు అని వాళ్ళందరికి గుర్తు. సో, ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్ క్రియేట్ అయితే మనం హెల్ప్ చేయాలని వాళ్ళకి తెలుసు గాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తుర్రు. నార్మల్ పీపుల్స్ మాత్రం హెల్ప్ చెయ్యరు. విలేజ్‌లో ఉన్నోళ్ళే చెయ్యరు. ఎందుకంటే బలుపంటారు దాన్ని. కదా! ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఇండియాలో ఉన్న డిపార్ట్‌మెంట్స్ అందరూ చేతులెత్తేసి మాకు సంబంధం లేదని వదిలేసిర్రనుకో ఉంటదా భారతదేశం? ఉండది. అన్నీ వేరే వేరే దేశాలన్నీ మూకుమ్మడిగా అచ్చి నాశనం చేసిపోతాయి. తెలుసా? మరాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాకేందని అనుకుంటే అందరూ ఉంటారా? చెప్పుర్రి ఉంటారా? దేశం సర్వనాశనం అయితది. కొంచెమన్నా ప్రజలకి సిగ్గు, మానం ఉండాల. ఎందుకంటే మనిషికి మనిషే హెల్ప్ చేస్తాడు. ఎక్కడైనా గుర్తుంచుకోరి. చిన్న పిల్లవాడికి ఏమైనా చిన్న పిల్లలకు కూడా ఎవడికైనా దెబ్బ తాకితే చిన్న పిల్లలందరూ ఒకటై ఆడికి కట్టు కట్టడమో, లేకుంటే ఆ పాపకి కట్టు కట్టడమో, లేకుంటే నీళ్ళు పోయడమో, లేకుంటే ఇంట్లోకెళ్ళి ఆళ్ళ అమ్మకి లేకుంటే వాళ్ళకైనా చెప్పడమో, పసుపు వేయడమో ఇది చేయడం జరుగుతది. కానీ పెద్ద పెరిగిన తర్వాతనే కుళ్ళు, కుతంత్రాలు, కల్మషం నాకేంటికి మనోడా, మనూరోడా, మన కులపోడా అనుకుంటారు గానీ, మరి సేమ్ అదే విధంగా అన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళు అనుకుంటే జరుగుతదా? దేశం ముందుకు పోతదా? పోదు గదా మరి. తప్పు గదా అట్లా అనుకునుడు. ఆ! అతి ముఖ్యంగా ఇంకొకటి డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ అట్లా అనుకుంటే కేసెస్ గానీ ఇవన్నీ సాల్వ్ అయితాయా? డాక్టర్స్ అనుకుంటే ఆ! ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మా కులపోడు గాదు. నేను ఈడికి ఆపరేషన్ చెయ్య. డాక్టర్ అంటే కరెక్ట్ అది. సో, ప్రతి ఒక్కళ్ళు మనుషులందరూ నేను డాక్టర్‌ని తప్పు పడతలే. నేనేమంటున్నా అంటే డాక్టర్ అట్లా అనుకుంటే కరెక్టా? కాదు గదా! డాక్టర్ ఎప్పటికి అట్లా అనుకోడు. వచ్చిన పేషెంట్ ఏ కులపోడా, ఏ మతపోడా, మనోడా, బంధువా, స్నేహితుడా, ఓడా పట్టించుకోడు. వచ్చింది పేషెంట్. తన వృత్తేంది? ట్రీట్‌మెంట్ చేయడం. చేస్తాడు అంతే. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గానీ, ఇండియన్ ఆర్మీ వాళ్ళు గానీ, ఎవ్వరైనా వాళ్ళ డ్యూటీ చేస్తారు. మనమందరం ఏం జేయాలి? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయితే హెల్ప్ చేయాల.
మనిషికి మనిషే హెల్ప్ చేస్తాడు. ఎవడికైనా హెల్ప్ చేసేటప్పుడు ఆడు మనకు తెలుసు, మన కులపోడా, మన మతపోడా, మన సహోదరుడా అవసరం లేదు. ఆడొక మనిషి. ఆడు పుట్టినాక ఆడికి కులం యాడ్ అయింది. అర్థమైందా? మనిషే క్రియేట్ చేసుకున్నాడు ఈ కులాలు, మతాలు. అంతకుముందు ఇవన్నీ మనిషికి ఫస్ట్‌లా ఫుడ్ కోసం ఎంబడబడేవాడు. ఫుడ్ కోసం తిరిగేవాడు, తినేవాడు, చంపేవాడు, జీవులని తినేవాడు. అంతే. అప్పుడు కులం, మతం లేదు. ఈ మధ్యలోనే క్రియేట్ అయిన కులాలు, మతాలు అనుకుంటా. కులం, మతం అనే పేరుతోటి మనిషికి మనిషి పీక్క తింటుర్రు తెలుసా? అరే కాదు. ఈ కులం, మతం వల్ల ఏమైతదంటే దేశం విచ్ఛిన్నమైతది తెలుసా? ఓకే. సో, మనిషికి మనిషి హెల్ప్ చేస్తాడు. ఏ దేవుడు రాడు, ఎవ్వరు రాడు. గుర్తుంచుకోర్రి. ఒక మనిషికి ఒక మనిషే హెల్ప్ చేస్తాడు అంతే. మనిషే చేస్తాడు హెల్ప్. సో, నీకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకేరా, అమ్మాయికైనా మీకే యాక్సిడెంట్ అయింది. మీరు అంటారా? ప్లీజ్ నన్ను హాస్పిటల్ జాయిన్ చేయరు, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటారు. కానీ నేను మా బంధువేనాను, మా కులమేనా మీది, మా మతమేనా మీది, మా క్యాస్టేనా మీది, మా క్యాస్ట్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, మీరు ఉండురా అంటారా? చెప్పురి. అంటారా? అనరు. 108 నడిపే వాళ్ళు మీ క్యాస్ట్ వాడు కాదు, గుర్తుంచుకోరి. అండ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా మీ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళు, సోల్జర్స్ మీ క్యాస్ట్ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతేగాని ఎప్పటికీ ఈ క్యాస్ట్, ఈ మతం, కులం పెట్టుకోకూరి. అర్థమవుతుందా? అందరూ మనుషులమేరా భయ్. ఈ మనుషులను క్రియేట్ ఇది మనిషి పుట్టిన తర్వాతనే కులం, మతం అనేది పుట్టింది. యాక్చువల్గా మనిషే క్రియేట్ చేసిండు దేవుణ్ణి తెలుసా? మనిషి క్రియేట్ చేసిండు దేవుణ్ణి, గుర్తుంచుకోరి. రోడ్లో పోయే బిచ్చాడికి కానీ, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కానీ ఫుడ్ పెట్టరు. కానీ గుళ్ళలోకి పోయి వందలు 500 ఆడ దక్షిణ ఎత్తారు. వాళ్ళ చేతిలో పోతే, వాళ్ళ జేబులో పోతే కూడా అందరికి గుడితే తెలిసి కూడా ఏదో పుణ్యం వస్తుంది, ఏదో మంచి అవుతుంది అనుకుంటారు. కానీ నలుగురు కడుపు నింపితేనే వాళ్ళకు ఒక తృప్తి ఉండబ్బా, ఆకలి తీరిందిరా చాలా అనుకుంటారు తెలుసా? ఫుడ్ పెట్టుర్రా భయ్. అంతేగాని డబ్బు ఎక్కుర్రి. నేనేమంటున్నా అంటే ఎవరికైతే ఆకలి అవుతుందో వాడికి ఫుడ్ పెట్టుర్రి. ఇప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఉండి కూడా అడుక్కుంటారు ఇప్పుడు, వాళ్ళకి రూపాయి దానం చేయకూడదు. కాళ్ళు చేతులు మంచిగా ఉండి పైసలు అడుక్కుంటారు, వాళ్ళకి దానం చేయకూడదు. కాళ్ళు చేతులు లేకుండా రియల్గా, ఫేక్గా కాదు, రియల్గా వాళ్ళకి అంటే వాళ్ళకి ఛాన్సెస్ లేవు అనుకున్న వాళ్ళకి మాత్రమే దానం చేయాలి. ఇప్పుడు చాలామంది అంటే బాధపడతారు. సో చాలామందికి అర్థం కాదు, ఫేస్ చేస్తాను అర్థమైతే. సో ఒకటే వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే కులం, మతం కాదు, అందరు మనుషులు ఒకటే. సో కులం, మతం అని ఆలోచిస్తే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగ్గా వర్క్ చేయరు. ఓకే. ఇండియన్ ఆర్మీ కూడా సరిగ్గా పనిచేయదు, గుర్తుంచుకోరు. వాళ్ళు ఎప్పటికట్లా చూజ్ చేసుకోరు, ఎప్పటికట్లా అనుకోరు. మా కులపొడు, మా మతపొడు ఏం అనుకోరు. అర్థమైందా? అది. సో ఈ వీడియో ఇంతే, సరేనా మరి? సో మనమందరం మనుషులమే హెల్ప్ చేసుకోవాలి తప్ప ఎవరు రారు. ఏమనంటే నువ్వు నాకు పరిచయమా, నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు ఓడు ఏమో అట్లా అనుకోకుర్రి. ఎందుకంటే అందరం మనుషులమే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా పరిచయాలు తెలుసుకోరి. మీరు ఎవరికైనా ఏమైనా చెయ్యాలా, ఏమన్నా అడగాలనుకుంటే ఫస్ట్ తెలుసుకోరు. అంతేగాని కులం ఏంది, నీ మతం ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు డబ్బు నడువా లేనడువా అది కాదు. ఫస్ట్ మనిషిని మనిషిలోకి చూడుర్రి, అంతే.